నేను ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు ఒకటి వచ్చింది. ఇప్పుడు కరాటి కళ్యాణి గారు అన్నారు కదా! మీరు ఆవిడకి కాల్ చేశారా? అసలు ఆవిడ నెంబర్ లేదు ఇంతవరకు. ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. ఒకసారి మాట్లాడను కూడా మాట్లాడలేదు. లైవ్‌లో మాట్లాడింది. ఒక్కసారి పోలీస్ స్టేషన్ కాడ అప్పుడు కలిసిందే. కలిసిందంటే జస్ట్ చూసుకున్నాను నథింగ్. తను జీరో అండి. అంటే మీరు ఇంత పెద్ద అలిగేషన్ వేశారు కదా! ఆపుతా అన్నది కాబట్టి ఇవాళ నా సినిమా ఇట్లా చేస్తుంది అని చెప్పి ఇంత పెద్ద అలిగేషన్ వేశారు కదా! అవునవును. ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి మీ దగ్గర. అవునా? ప్రూఫ్ అంటే అతనితో మాట్లాడిస్తుంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆల్రెడీ. తను మొన్నొచ్చి బూత్ సినిమా అన్నాడు. ట్రైలర్ రిలీజ్ కాకముందే. ఇలా అంటున్నా. ఇదే ప్రూఫ్, ఇంకా వేరేది ఏముంది ప్రూఫ్? మాట్లాడదామా కళ్యాణి గారితో? మీరు ఫోన్ చేసి మాట్లాడండి. నేను ఆడ మాట్లాడతాను. నాకు అదే నేను అడుగుతాను. మరి శ్రీకాంత్ రెడ్డి గారు ఇట్లా అంటున్నారు ఏంటంటే, మరి మీరు ఇలా వెనక నించున్నారా? ఇట్లా సినిమా ఆపడానికి ఏమైనా పార్ట్ ఆఫ్ యువర్ రీసెర్చ్ జస్ట్ అడగండి. ఎందుకంటే మరి అనుకోవాలి కదా ప్రజలందరూ కూడా. ఏంటంటే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పే మాటలు వింటారు, రేపు పొద్దున్న మళ్ళీ కరాటి కళ్యాణి గారు వచ్చి చెప్పిన మాటలు వింటారు. నేను ఆవిడ ఆయన మీడియాలో బట్టి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని అలా అంటున్నాను. అండ్ జరిగింది మొన్న పెద్ద న్యూస్ ఛానల్లో చూశారు. దట్స్ ద ప్రూఫ్. అండ్ ఒకసారి కావాలంటే మీకు వెరిఫై చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ నో వాళ్ళు ఎవరు ఆపలేరు. వాళ్ళు చాలా చిన్న విషయాలు. వాళ్ళ అంత సిచ్యువేషన్ అంత మ్యాటర్ లేదు. అసలు వాళ్ళకి థియేటర్ ఎందుకంటే మాకు ఒక క్లారిటీ కావాలి. అవునులే, వాళ్ళకి థియేటర్ ఉందా? వాళ్ళు ఏం చేయగలరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అందుకని మీరు అన్నది కరెక్టే. అయితే వాళ్ళు ఏం చేయలేరు అనుకుంటే మరి సినిమా కూడా ఆపలేరు కదా? అవును, ఆపలేరు. ఆపుతారని నేను అనట్లేదు. నేను వాళ్ళకి భయపడి రావట్లేదు. సినిమా వాళ్ళు ఆపుతాను తీస్తాను అన్నారు. తీయలేవన్నారు, తీశాను. ఆపుతాను అన్నారు, రిలీజ్ చేస్తాను, అయిపోయి అట్లా వాళ్ళు అంటున్నారు అంటున్నా. బట్ దే కాంట్ ఏబుల్. వాళ్ళకి అంత కెపాసిటీ క్యాలిబర్ లేదు. దే ఆర్ జీరో, నన్ ఇన్ మై బిజినెస్. ఎందుకంటే ఈ కాలంలో ఎలా అయిందంటే 1,00,000 రూపాయలు పెడితే 10 థియేటర్లు దొరుకుతాయి. 1,00,000 పెడితే 2 లక్షలు పెడితే 20 దొరుకుతాయి, 3 లక్షలు 30 దొరుకుతాయి. ఇలా ఉంది పరిస్థితి. వాళ్ళు కూడా థియేటర్ మంచి సినిమాలు లేక వస్తున్నారు. రండ్రా బాబు అంటున్నారు. అర్థమైందా? పూర్వకాలంలో లేదు. కెమెరాలు వాళ్ళకాడే ఉండేది, థియేటర్లు వాళ్ళకాడే. ఇది లేదు. అందరూ సహకారంలోనే ఉన్నారు. మంచి బొమ్మ చేస్తే ఒకరు అటు ఇటు డబ్బులు వస్తాయి. కానీ రిలీజ్ అనేది వ్యవస్థ అనేది ఎలా ఉందంటే, ఒక పెద్ద రిలీజ్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, మనం చిన్నగా రిలీజ్ చేస్తే డబ్బులు తక్కువ వస్తాయి. ఇప్పుడు నా సినిమాని హానెస్ట్గా పెద్ద ప్రొడ్యూసర్ రిలీజ్ చేస్తే ప్రాపర్గా పెద్ద డిస్ట్రిబ్యూటర్ 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. చాలా సాలిడ్ బొమ్మ, తెలుగులో మంచి పేరు వస్తుంది. పెద్ద సినిమాలకి ఎంత పేరు వస్తుంది అంత పేరు వస్తుంది. అంత బొమ్మ ఉంది, అంత మ్యాటర్ ఉంది నా సినిమాలో. నేను బాగా తీసాను నేను అనుకుంటున్నా. ఎవరికి? ఆవిడకి ఎందుకు నాన్ సెన్స్ ఈ టైంలో? జీరో మేడం. డోంట్. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ దాని గురించి మాట్లాడదాం. టైం వేస్ట్. ఐ డోంట్ లైక్ దెమ్. యూ డోంట్ లైక్ దెమ్. అసలు వద్దు వాళ్ళ గురించి మనకి ఎందుకు డిస్కషన్. బట్ దే లైక్ యూ అంటే కరెక్టే. కానీ ఇప్పుడు ఆ విషయాలన్నీ ల్యాక్ చేయడం నాకు ఇష్టం ఉండదు. వాళ్ళని పిలుచుకొని జనాల టైం చాలా ప్రీషియస్. బికాజ్ వాళ్ళను వేస్ట్ చేయడం నాకు నచ్చదు. ఏదైనా మ్యాటర్ క్రిస్ప్గా క్లియర్గా చెప్పాలా, సొసైటీ అడ్వాన్స్మెంట్లో బయలుదేరాలి. కానీ దాన్ని డిస్కస్ పెట్టుకొని రచ్చబండ. వాళ్ళకి వయసు అయిపోయింది కాబట్టి అవి మాట్లాడుతుంటారు. మనం అది కాదు. మనం పద్ధతి పని చేయాలా, ట్యాక్స్లు కట్టాలా, పని చేయాలా, చాలా ఉంటాయి. ఏంటో సార్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అసలు కాన్ఫిడెన్స్ ఏం లేదు మేడం. ఫేస్లోని ఆ మాటల్లోని చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. మీ వెనక ఎవరో ఉన్నారు. ఎవరున్నారు? నా వెనక రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అందరు ప్రజల పక్షాన ఉన్నారు. ప్రత్యేకంగా మీ వెనక అంటున్నా మేడం. ఏం లేదు, ఎవరేం లేరు. కష్టపడే మనిషి లేకుండా ఇంత డబ్బులు పెట్టి ఇంత కాన్ఫిడెంట్ గా సినిమా తీసి రిలీజ్ చేస్తున్నారు. ఎవరి సపోర్ట్ లేకుండా అంటే సపోర్ట్ ఎందుకు? ఎవరి సపోర్టు? ఎవడు ఎక్కువ? 25 ఏళ్ళు దాటినాయి, పని చేసా, కొంచెం డబ్బులు వచ్చినాయి, దానికి డిసిప్లిన్ కూడా పెట్టే సినిమా చేశారు. సపోర్ట్ ఏంది? ఎవడు సపోర్ట్ కావాలి? ఎవడు సపోర్ట్ ఎవడికి అవసరం లేదు. పని చేయాలి, కష్టపడాలి, సపోర్ట్ అవసరం లేదు. సపోర్ట్ అని మొత్తుకొని వస్తారు కొంతమంది ఆర్టిస్టులు. సొల్లు మాటలు. పని చేయని ఒళ్ళు బరువు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేయని ఒళ్ళు బరువు అయ్యేది. నాకు సపోర్ట్ లేదనేది. ఎవడికయ్యా సపోర్టు? ఎందుకు ఇస్తారు సపోర్టు? నువ్వు ఏం చేసినావు నీకు సపోర్ట్ ఇస్తారు? నాకు సపోర్ట్ ఇమ్మని నేను ఎవరిని అడగట్లే. నా ఛానల్లో పాటలు ఉన్నాయి సార్, మీ టైం ఉంటే పాటలు చూడండి, నచ్చితే సినిమా చూడండి అంటున్నా. నేను పని చేసే ఆల్రెడీ చేశాను మేడం. కొంచెం మీ సపోర్ట్ అంటే మీ ఇవాళ అందరి ప్రెస్ మీట్స్ జరుగుతా ఉన్న చిన్న సినిమా హీరో అయినా సరే పెద్దవాళ్ళు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు కదా. ఆడియో లాంచ్ లోని ప్రెస్ మీట్ లోని ఉన్నారు మేడం. యాక్సెస్ లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో యాక్సెస్ లేదు. కొంతమంది అవమానించారు. అండ్ వాళ్ళు సపోర్ట్ చేసినా రేపు నేను ఎదిగిన తర్వాత అది ఇది అంటారని నాకు నచ్చలా. నాది అడుక్కునే గుణం కాదు. లెట్స్ వర్క్ హార్డ్, సీ ద థింగ్స్ రిజల్ట్. లాంగ్వేజ్ ఆలోచిస్తాను నేను. నాకు ఐ డోంట్ లైక్ వెళ్ళడం అడుక్కోవడం నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. కష్టపడతాం మేడం, పోయేదేముంది. మహా అవుతారు అంత కష్టపడతాం అంతే. కొన్ని షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అంతే. సో ఇంకా చాలా దగ్గరలో ఉంది. టెన్షన్ ఏమైనా ఉందా మీకు? టెన్షన్ లేదు, ఏం లేదు మేడం. ఆగస్ట్ 2 షూర్ షాట్ బ్లాక్ బస్టర్ లారీ చాప్టర్ 1 పాన్ ఇండియా. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ. అండ్ థియేటర్లో ఇన్సూరెన్స్ చేయించుకోండి, సీట్లు కొత్త చేయించుకోండి.
ఇన్సూరెన్స్ ఎందుకు బద్దలైపోతాయి బద్దలైపోతాయి, చించేస్తారు, నిండిపోతాయి. నిజంగా కామెడీ కాదు. పెద్దోళ్ళు పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి కల్కి టైంలో కూడా థియేటర్లు బద్దలైపోతాయి, ఆడియన్స్ సీట్లు చిరిగిపోతాయి అని కూడా చెప్పుకోలేదు. అది అంటే వాళ్ళు నా సినిమా కాన్ఫిడెన్స్ నేను చెప్తున్నా మేడం. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కదా. లెట్ ఇట్ బి చెప్పని అయితే మళ్ళీ రేపు సినిమా సమాధానం చెప్తుంది చెప్పాలి కదా. ఫస్ట్ నేనేందో తెలీదు, ఫస్ట్ ఒక సినిమా తీసా. శ్రీకాంత్ రెడ్డి 2 కోట్లు పెట్టి సినిమా తీసేసరికి తలపొగరు వచ్చింది. ఓవర్ కాన్ఫిడెన్స్ చూడండి వాడికి ఏంటి అన్నట్టు. మేడం నేను చాలా సౌమ్యుణ్ణి, చాలా హ్యూమిలిటీ ఉంది నాకు, మాటలు ఇంట్రోవర్ట్, సైలెంట్గా ఉంటే నా మీద నిందలేస్తున్నారు. అందుకు నోరు తెరిచి గట్టి గట్టిగా మాట్లాడుతున్నా. మాట తీరు మాది చిన్న రాయలసీమలో చిన్న పక్కన గ్రామం చిన్నది, మాట తీరు ఇలా ఉంటుంది. చాలా చాలా మంచివాడు నేను, చాలా సింపుల్ పర్సన్ నేను. For more videos like this, subscribe Big TV channel.